ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు పోరుబాట పట్టారు. వర్సిటీలో అస్వస్థతకు గురైన బీఈడీ విద్యార్థి మణికంఠ మృతి చెందడంతో స్టూడెంట్స్ భగ్గుమన్నారు. ఏయూ డిస్పెన్సరీలో ఆక్సిజన్ లేకపోవడంతో కేజీహెచ్కి తరలిస్తుండగా మణికంఠ మరణించాడు. ఏయూ వైద్యుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయూ మెయిన్ గేట్ దగ్గర బైఠాయించి విద్యార్థులు నిరసన తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మణికంఠ మృతి చెందాడని ఆరోపించారు. సమస్యల పరిష్కారం చేయని వీసీ ఎంతో నగరం చేయాలి. అయితే దీన్ని బట్టి ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, మీ ఫ్యామిలీ జరిగితే మీకు ఆ భూమి రావాలి. అప్పుడు చనిపోయాడు మన ఫ్యామిలీ కాదు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు పోరుబాట పట్టారు. వర్సిటీలో అస్వస్థతకు గురైన బీఈడీ విద్యార్థి మణికంఠ మృతి చెందడంతో స్టూడెంట్స్ భగ్గుమన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. మౌనిక, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో అయితే ఈ రోజు ఉదయం నుండి కూడా విద్యార్థి సంఘాలతో పాటు వాళ్ళు విద్యార్థులు కూడా భారీగా అయితే నిరసన చేస్తూ రిజిస్టర్ అయితే యాంటీగా అయితే పరిస్థితి అయితే తిరగడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం శాతవాహన హాస్టల్ బీఈడీ విద్యార్థి మణికంఠ అయితే ఫిక్స్ వచ్చిన వెంటనే సరే ఆ దగ్గరలో ఉన్న ఏయూ డిస్పెన్సరీ, అంటే అక్కడ ఏదైతే చిన్న హాస్పిటల్ క్లినిక్ లాంటిది ఉంటుందో ఆ క్లినిక్ వెళ్ళిన దగ్గర అయితే సంబంధించి లోపల ఎటువంటి రక్షించడానికి కావాల్సి, అలానే ప్రథమ చికిత్స అందించడానికి ఎటువంటివి కూడా లేకపోవడంతో ఫిక్స్ వచ్చి ఆ యొక్క వ్యక్తి మరణించాడనే విషయాన్ని అయితే ఇక్కడ విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంబులెన్స్ అయితే సమయానికి రాకపోవడం, ముఖ్యంగా అంబులెన్స్ అనేది 2 అంబులెన్స్లు అయితే ఆంధ్ర యూనివర్సిటీ కళాశాలలో అయితే ఉండడం జరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా ఆ 2 అంబులెన్స్లు కూడా సరిగ్గా పని చేయకపోవడం, అంబులెన్స్ లేకపోవడం, 108 ని కాల్ చేసి అది వచ్చే సమయానికి ఈ మధ్య గ్యాప్ లోనే ఈ అబ్బాయి మణికంఠ అనే వ్యక్తి అయితే చనిపోయారనే విషయంతో అయితే విద్యార్థి సంఘాలు అయితే తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థి సంఘాలు ఈ ఆరోపణ ఒక పక్క చేస్తుంటే రిజిస్టర్ కూడా ఆ సమయానికి కనీసం ఆ దరిదాపుల్లోకి రాకపోవడంతో విద్యార్థులు అయితే మరింత ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏయూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలు లేకపోవడంతోనే మణికంఠ అయితే చనిపోయాడని విద్యార్థులు భారీగా అయితే ఆందోళన చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుండి ఇప్పటికీ కూడా భారీగా విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంతానికి చేరుకొని ఎక్కువగా ఈ యొక్క ఆందోళన అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులతో వీసీ రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా చర్చలు జరిపి కుటుంబానికి తగు న్యాయం చేస్తామని, అలానే ఆంధ్ర యూనివర్సిటీలో వైద్య విభాగాన్ని ఒక చిన్న క్లినిక్ ను కూడా ఏర్పాటు చేసేందుకైతే ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా విద్యార్థి సంఘాలకు తెలియజేశారు. అయినా సరే తక్షణమే వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని, దానికోసం అయితే చర్యలు తీసుకునే విధంగా వెంటనే ప్రభుత్వంతో మాట్లాడాలని విద్యార్థి సంఘాలు కోరగా దాన్ని తిరస్కరించారనే విషయంతో అయితే విద్యార్థి సంఘాలు మొత్తం కూడా ఏయూ వీసీ ఛాంబర్ ని చుట్టుముట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నిరసనల మధ్య అయితే దాదాపు ఈ రోజంతా కూడా కాలేజ్ మొత్తం కూడా హాలిడే ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. విద్యార్థుల నిరసన మధ్య అయితే మృతుని తండ్రిని తీసుకొని కేజీహెచ్ మార్చురీకి అయితే వీసీ రాజశేఖర్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా రాజకీయాలు చేయడం ఏంటి అనే ఉద్దేశంతో అయితే విద్యార్థి సంఘాలు అయితే భారీ ఎత్తున అయితే నినాదాలు చేస్తూ వీసీ రాజశేఖర్ పైన అయితే చర్యలు తీసుకోవాలని, వెంటనే రాజీనామా చేయాలని అయితే ఇక్కడ కోరుకోవడం అయితే జరుగుతుంది. భారీ నినాదాలు చేస్తూ కూడా వీసీ వెంటనే రాజీనామా చేయాలి, అలానే విద్యార్థి ఎవరైతే మృతి చెందారో ఆ యొక్క విద్యార్థి మృతి చెందిన వారి యొక్క కుటుంబానికి కూడా సరైన న్యాయం చేయాలని కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది. మౌనిక. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.